హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మా చెల్లి వచ్చినప్పుడు నేను చాలా వ్లాగ్స్ చేయాలనుకున్నా. మైండ్లో చాలా ఉండింది, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. బట్ తను ఉన్న 1 వీక్ లిటరల్లీ 1-2 డేస్లో అయిపోయినట్టు అనిపించింది. టైం ఎట్లా అయిపోయిందో తెలియలేదు. ఊరికే మాట్లాడుకుంటూ తిరుగుతూ అట్లనే టైం అయిపోయింది. నేను ఐబ్రో వ్యాక్సింగ్ అండ్ టింట్ చేయించుకున్న ఒకసారి. ఇది మా చెల్లి నన్ను తీసుకుపోయి ట్రై చేయించింది. నాకు ఐబ్రోస్ పెద్ద ఫోకస్ చేయను. థ్రెడ్డింగ్ కూడా ఎప్పుడో 3 monthsకి ఒకసారి అట్లా చేయించుకుంటాను. ఒకసారి గుర్తు కూడా ఉండదు నాకు. బట్ వ్యాక్సింగ్ అనేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టింట్ కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎట్లుంటుందో తెలీదు. కానీ మా చెల్లి అయితే బాగుంటుంది, ట్రై చెయ్యి, నువ్వు ఎట్లా ఎప్పుడు చేయించుకోవు కదా, నీకు బాగుంటుందని చెప్తే తీసుకుపోయింది బలవంతంగా. ఫస్ట్ అయితే వ్యాక్సింగ్ చేసి ఇట్లా టిన్ చేసినప్పుడు కొంచెం చూసి భయం వేసింది. ఏంటి ఇంత తిక్కగా ఇట్లుంటాయా, ఇంత నల్లగా అని. లేదు, మొత్తం సెట్ చేసినాక యాక్చువల్లీ బాగానే ఉండింది చూడడానికి. ఐ థింక్ ఇది నేను రెగ్యులర్ బేసిస్లో చేయించుకుంటాను బికాస్ నాకు బాగా నచ్చింది. టింట్ నేను డార్క్ బ్రౌన్ కలర్ వేయించుకున్నాను, నా హెయిర్ కలర్, నా న్యాచురల్ ఐబ్రోస్ కలర్ వచ్చేలాగా. అది ఫస్ట్ వేయించుకున్న రోజు కొంచెం బాగా డార్క్గా ఉండింది. బట్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 4 days తర్వాత కొంచెం ఫేడ్ అయింది కలర్. బట్ 1 week దాకా అయితే నార్మల్గానే ఉండింది. ఆ తర్వాత కూడా బాగానే ఉంది. బట్ ఫస్ట్ వేయించుకున్నంత థిక్నెస్ అయితే లేదు. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది లిటరలీ ఆన్ సెకండ్ డే వేయించుకున్న నెక్స్ట్ డే ఇట్లుంది. సో ఇట్స్ నాట్ లైక్ సో ఇట్లా బ్లాక్గా అట్లా లేదు, బట్ ఇట్స్ గుడ్. సో నాకైతే బాగా నచ్చింది. అరే లేరా, నాన్న లేపొద్దు, నాన్న వాడు లేస్తాడులే. షాక్. నేను ఇక్కడ పడుకున్నా, ఎక్కడ లేసినా, ఎక్కడ మేము ఒక వీకెండ్ ట్రిప్కి పోతున్నాము. జస్ట్ ఒక 3-4 hours డ్రైవింగ్ డిస్టెన్స్లో పక్క స్టేట్కే. సో దానికోసమని కొంచెం షాపింగ్ చేద్దామని వచ్చినాము. ఆబ్వియస్లీ షాపింగ్ వచ్చినామంటే ఇంకా వీళ్ళిద్దరు కూడా రెడీ అవుతారు, నాకు అది కావాలి ఇది కావాలి అని. సో వాళ్ళకి కావాల్సిన కూడా కొన్ని స్టఫ్ తీసుకొని అండ్ ఇంటికి వచ్చేసరికి నాకు ఇండియా నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఇది మా ఆంటీ, అంటే మార్టిన్ వాళ్ళ మమ్మీ ఆంటీ పంపించినారు. ఇండియా నుంచి స్వీట్స్ వచ్చినాయి, స్నాక్స్ వచ్చినాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పార్సల్, ఎప్పుడు వస్తుందా అని. సో ఫైనలీ వచ్చింది. లక్కీలీ మేము బయలుదేరే ముందు రోజే వచ్చింది. సో వర్ సో హ్యాపీ. మేము పోయినాక వచ్చింటే ఎట్లబ్బా అనుకుంటే ఉండేవాళ్ళము. అండ్ ఏ పార్సల్ వచ్చినా నాకంటే ఎక్కువ ఐరా అయ్యని బాగా ఎగ్జైట్ అవుతారు, తెలుసు కదా మీకు. సో పార్సల్ ఓపెన్ చేస్తున్నా అంటే చీమల్లాగా నా చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇది ఐరా ఫేవరెట్. What's that, Ira? చక్రాలు బాగున్నాయా? ఎవరు పంపించారు? ఎవరు పంపించినారు నాన్న? నాయనమ్మ. ఇది గుంటూరులో మార్వాడి స్వీట్స్ అనమాట. మార్టిన్ కి ఫేవరెట్. నన్ను ఒకసారి తీసుకున్నాడు, జస్ట్ ఒకే ఒకసారి. నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. బట్ టేస్ట్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఐ థింక్ ఐ టేస్టెడ్ కాలా జామున్ ఆర్ సంథింగ్ దేర్. అండ్ మైసూర్ పాక్, ఇది మార్టిన్ ఫేవరెట్, ఘీ మైసూర్ పాక్. వీళ్ళ దగ్గర సూపర్ ఉంటాయి ఈ మార్వాడి షాప్ లో. గుంటూరులో వాళ్ళైతే తెలిసిపోతుంది. డ్రెస్ ఇక్కడ ఉంది, ఫ్లవర్ మార్కెట్ సెంటర్, పట్నం బజార్. గుంటూరు వాళ్ళు చూస్తుంటే మీకు కూడా ఈ స్వీట్స్ అంటే ఇష్టమైతే కామెంట్ అండ్ లెట్ మీ నో. వీళ్ళ నుంచి అట్లా మేము కాపాడుకునేది మనము. ఇంకేమైనా స్వీట్ షాప్స్ ట్రై చేయాల్సినవి ఉంటే లెట్ మీ నో. ఈసారి కొరియర్ లో తెప్పించుకుంటా. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫేవరెట్. వాడు తింటున్నాడు కదా. ఇద్దరు ఎట్లా తింటున్నారు? నేను చెప్పినా కదా ఖచ్చితంగా ఇది ఉంటుందని. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఆంటీ ఎప్పుడు పార్సల్ పంపించినా ఇది మాత్రం మిస్ చేయదు. మోస్ట్లీ మొత్తం నేనే తింటా, చిన్నప్పటి నుంచి అంతే. జాంగ్రీ ఉందంటే మొత్తం నేనే తింటా, ఇంట్లో ఎవరికి ఇవ్వకుండా. ఐ థింక్ దిస్ ఈస్ బాదుషా. ఎస్, దిస్ ఈస్ ఆల్సో మై ఫేవరెట్. ఒకసారి టేస్ట్ చూద్దాం. స్వీట్స్ అండ్ ఆ చెక్కలు తప్ప మిగిలినవన్నీ ఆంటీనే ప్రిపేర్ చేస్తున్నారు.
చక్రాలు మళ్ళీ ఇది కూడా ఐరాకి ఇష్టమైన 2 ప్యాకెట్స్. ఇది ఈజ్ ఐరా ఫేవరెట్. మా ఇంట్లో ఇవి తినేది ఎవరైనా ఉన్నారంటే ఐరా ఒక్కతే. ఈ మధ్య వీడు కూడా వాచ్ ఏనా నచ్చినాయా? బాగున్నాయా? బాగుందా? బాగుందా? ఏమ్మా ఫ్లోర్ నుంచి పెక్కి తింటున్నాను. ఫ్లోర్ నుంచి పిక్ చేసి తినొద్దు నాన్న ఈ బాబు. ఓకే, దిస్ ఈజ్ నెయ్యి, ఘీ, హోమ్మేడ్ ఘీ. బాగుందా? దిస్ ఈజ్ స్వీట్ అంట. ఏం స్వీట్ ఓపెన్ చేసుకుంటాం. ఇది ఇండియా నుంచి పార్సల్ వచ్చిందంటే అదొక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అవన్నీ తింటామో తినమో తెలియదు. అంటే వాళ్ళు పార్సల్ పంపించేటప్పుడు మాకేం పంపించద్దు, ఏమొద్దు, అన్ని దొరుకుతాయి ఇక్కడ అని చెప్తాం. కానీ వెన్ ఇట్ ఫైనల్లీ కమ్స్ ఇవి ఆంటీ స్పెషల్ గా చేస్తారు. జీడిపప్పు పాకం. చాలా మంది షుగర్ తో చేస్తారు, ఇది బెల్లంతో చేసినవి. మరి నాన్న ఇంత తిన్నా ఇంతలోగా తట్టుకోలేకపోతున్నాయి బాబు. సో బెల్లం పాకంతో చేసినవి సూపర్ ఉంటాయి టేస్ట్. కొంచెం టేస్ట్ చూద్దాం. నేను అన్ని జస్ట్ లిటిల్ బిట్ టేస్ట్ చూస్తాను. మీ వీడియో రన్ అవుతుంది కదా, నేను అన్ని కొంచెం టేస్ట్ చూస్తున్నా. ఆంటీ సూపర్ ఉందా ఆంటీ? తినే కావు, ఇది తినలేం నాన్న. చక్రాలు తినొచ్చు. చక్రాలు ఇది స్పైస్ పౌడర్ అంటే కారం పొడి అనుకుంటా. ఇది కారం పొడి, ఇది ఇంకొక కారం పొడి. ఆంటీ నార్మల్ కూరల్లో వేసుకునే కారం పొడి, ఒకటి నల్ల కారం, అవిసె గింజల కారం ఇవి పంపించినట్టున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ఫేని. ఇది మార్టిన్ కోసం పంపించినట్టున్నారు. ఫేని అనుకుంటా. ఇది ఇట్లా పాలల్లో వేసుకొని తింటారు కదా. What do this say? It says sweet. This you have to put in milk and eat like a cereal. It will taste so good. I don't like cereal. What next? Next is this is also sweet. I am guessing this is arisalu. మీకు ఇష్టం కదా అరిసెలు? Yep, homemade అరిసెలు, ఫ్రెష్ అరిసెలు. నా కడుపు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఇవన్నీ లేదు తినడానికి, బట్ ఐమ్ ప్రిటీ షూర్ బాగుంటాయి టేస్ట్. ఇవి సున్నుండలు అనుకుంటా. మొత్తం కాదు, కొన్ని పగిలిపోయినాయి. సో ఓపెన్ చేస్తే కొంచెం పిండిగా ఉంటాయి కాబట్టి ఓపెన్ చేయడంలా, బట్ నెయ్యితో మిక్స్ చేసి మళ్ళీ లడ్డూలు చేయొచ్చు. ఇది కూడా మార్టిన్ ఫేవరెట్. ఇండియా నుంచి పార్సల్ వస్తే మార్టిన్ కి డెఫినెట్లీ సున్నుండలు, ఇంకా నెయ్యి, మైసూర్ పాక్ ఇవైతే కంపల్సరీ ఉంటాయి. నాకేమో జాంగరీ కంపల్సరీ ఉంటుంది. ఇంకొకటి ఆంటీ నా కోసం ఇట్లా ఇయర్ రింగ్స్ తీసుకుంటారు. ర్యాండమ్ మనం ఆడిపోతున్నాం, చెప్తావా? పీకబు 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 పీకబు. ఇంతకీ ఆడిపోతున్నామంటే వీఆర్ ఆన్ అవర్ వే టు మిషిగన్. అవును, మిషిగన్ పోతున్నాం. ఎందుకు పోతున్నాం మిషిగన్ కి? సో మా చెల్లి వాళ్ళు ఫస్ట్ యానివర్సరీ మీ దగ్గరకు వస్తాము, మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాము యానివర్సరీకి అన్నప్పుడు. వీవర్ లైక్ మా దగ్గరే బేసికలీ మేము ఉండేది బ్లూమింగ్టన్ ఇల్లినాయ్ లో. అక్కడ ఏం ఉండదు చూడడానికి. మా ఇంటికి ఎవరు వచ్చినా ఇంట్లో కూర్చోబెట్టడం, ఫుడ్ పెట్టడం తప్ప ఏం చేయలేము. షికాగో తీసుకోవచ్చు, షికాగో ఇస్ వెరీ క్లోజ్ టు అస్, బట్ పిల్లలతో తిరగడం అంత ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ లాగైతే ఉండదు. సో కొంచెం ఇట్లా ఏదైనా ఏదైనా ఒక ప్లెజెంట్ ప్లేస్ లోకి పోయి అక్కడ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో వి చోస్ మిషిగన్ బికాస్ అది మాకు కొంచెం రిలేటివ్లీ క్లోజర్ ప్లేస్ అండ్ ఆల్సో బాగుంటుంది. సో ఒక ప్లేస్ సౌత్ హెవెన్ మిషిగన్ అనే ప్లేస్ కి పోతున్నాము.
హాయ్ ఇయన్, ఎక్కడ పోతా? కారు ఉందా అక్కడ? బయట చల్లుంది నాన్న. రూమ్ చూపిద్దాంరా అందరికి మనం. సో ఇక్కడ ఒక టాయిలెట్, సారీ టాయిలెట్ ఎందుకు చూపిస్తున్నాను నేను మీకు ఫస్ట్ టైం. ఇక్కడ కిడ్స్కి బుక్స్ అన్నీ ఇచ్చినారు, సూపర్ ఉంది. లైక్ ఐరా అయ్యన్కి ఇంట్లో దే హ్యావ్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్, కాబట్టి వాళ్ళకి నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు బుక్ చదివి పడుకోవడం అలవాటు. సో నేను ఎయిర్బిఎన్బి బుక్ చేసేటప్పుడు ఇది చూసి నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ దిస్ ఈస్ అ వెరీ కిడ్ ఫ్రెండ్లీ ఎయిర్బిఎన్బి, రియలీ లవ్ ఇట్. ఇది కిచెన్ కూడా క్యూట్గా ఉంది. దే హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్, నైఫ్స్, కుక్ చేసుకోవడానికి డిషెస్, మైక్రోవేవ్, అవెన్, బేసికలీ నార్మల్గా అన్ని ఎయిర్బిఎన్బిస్లో ఇచ్చేటట్టే మొత్తం అన్ని ఇచ్చినారు. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో ఏముంది? ఫ్రిడ్జ్లో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. నైస్ కిచెన్. ఇక్కడ ఒక చిన్న కాఫీ బార్ ఉంది, కాఫీ, టీ, షుగర్, హాట్ చాక్లెట్, సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో మనం జస్ట్ మిల్క్ మనం తెచ్చుకోవాలి, మిల్క్ మాత్రం వాళ్ళు లేదు ఆబ్వియస్లీ. సో అండ్ దే ఆల్సో గేవ్ సమ్ మార్ష్మెలోస్. ఇక్కడ మార్ష్మెలోస్ ఇట్లా బిస్కెట్లో పెట్టుకొని శాండ్విచ్ లాగా చేసుకొని తింటారు, సో అందుకోసం అది ఇచ్చినట్టున్నారు. అండ్ దిస్ ఇస్ ద ఫైర్ ప్లేస్. అండ్ ఇది ఇక్కడ బెడ్రూమ్స్. యాక్చువల్లీ ఇది ఏంటంటే టూ హౌజెస్ అనమాట. సో ఇది మేమున్నాం ఒక హౌస్, వెనక ఇంకొక హౌస్ ఉంది. మోస్ట్లీ మా చెల్లి వాళ్ళు ఆ హౌస్లో ఉంటారేమో. సో ఇక్కడ ఒక్క మెయిన్ బెడ్రూమ్ ఉంది. దిస్ ఈస్ ద మెయిన్ బెడ్రూమ్, జస్ట్ స్మాల్ బెడ్రూమ్. ఇంకా కాటేజెస్లో ఎట్లుంటే అట్లా ఉంది. ఒక చిన్న లెమన్ క్లోజెట్. సో దిస్ ఈస్ ద బెడ్రూమ్. అండ్ ఇంకా మిగిలిన 2 బెడ్రూమ్స్ కూడా పిల్లలకి కోసం అనేమో. ఇక్కడ లైట్ ఎక్కడుంది? ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బంక్ బెడ్స్ ఇచ్చినారు, సో ఆబ్వియస్లీ నోబడీ విల్ స్లీప్ హియర్. ఇక్కడ కూడా బంక్ బెడ్స్ ఉన్నాయి. సో అండ్ దిస్ ఈస్ ద బాత్రూమ్. దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. క్యూట్ ఉంది కదా, నాకైతే భలే నచ్చింది ఎయిర్బిఎన్బి, చాలా క్యూట్ ఉంది. యాక్చువల్లీ బయట కూడా చాలా బాగుంది. మార్నింగ్ చూపిస్తే కొంచెం చలి పెడుతుంది. ఇప్పుడు ఈ హౌస్ నుంచి బ్యాక్ సైడ్ పోతే అక్కడ ఇంకొక హౌస్ ఉంది కదా, సో అది కూడా మనం రెంట్కి తీసుకున్నాం. టూ ప్లేసెస్ అన్నమాట. ఇది కాటేజ్ అండ్ అది గెస్ట్ హౌస్ లాగా. సో అందులో ఒక బెడ్రూమ్ ఉంది. ఓ ఇక్కడ ల్యాడర్ ఉంది ఇట్ సైడ్. Thank you. I think I will climb this easily. Ira first time bunk bed just since she's got excited. No. Am I gonna fall? No, you're not gonna fall. Yay!